థోర్ స్ట్రామ్ బ్రేకర్ని జస్ట్ 2 ఫింగర్స్తో డాక్టర్ డూమ్ అయితే ఆపేశాడు. సో అలా ఆపేయడంతో థోర్ ఇంకా డాక్టర్ డూమ్ ముందు చాలా వీక్ అయిపోయాడని, అలాగే థోర్ పవర్స్ అన్నీ వేస్ట్ అయిపోయినాయి అని అంటున్నారు. బట్ ఇంకొక ఫ్యాన్స్ అయితే ఏమంటున్నారంటే, లేదు, థోర్ ఇప్పుడు గాడ్ ఎంపరర్ డాక్టర్ ముందు వీక్ అవ్వచ్చు, కానీ ఓడిన్ ఫోర్స్ గనక వస్తే థోర్ ఈజీగా డాక్టర్ డూమ్ని ఓడించగలరు అంటున్నారు. కానీ డాక్టర్ డూమ్ ముందు ఓడిన్ ఫోర్స్ అసలు ఎందుకు పనికిరాదు. అసలు ఓడిన్ ఫోర్స్ మీనింగ్ తెలుసా? ఓడిన్ ఫోర్స్ ద్వారా ఏమేం పవర్స్ వస్తాయో తెలుసా మీకు? ఇదే కాకుండా రూన్ కింగ్ థోర్ వస్తాడా లేదా అనే క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. అసలు రూన్ కింగ్ థోర్ అంటే ఏంటి, అసలు రూన్ కింగ్ థోర్కి ఉన్న మీనింగ్ ఏంటి అని కూడా డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ అలాగే ఫైనల్లీ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే, ఈ అవెంజర్స్ డూమ్స్డే అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ తర్వాత థోర్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇప్పుడే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం మాట్లాడాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే, అసలు ఓడిన్ ఫోర్స్ అంటే ఏంటి? చాలామంది ఓడిన్ ఫోర్స్ అంటే ఓడిన్ వాళ్ళ వంశానికి తరతరాలుగా వచ్చే ఒక శక్తి అనుకుంటారు. బట్ అది కూడా ఒక రకంగా రైటే, గానీ అది ఓడిన్ నుంచే స్టార్ట్ అయింది. జనరల్లీ ఓడిన్ ఫోర్స్ అనేది వాళ్ళ నాన్న నుంచి రాలేదు. అలా అయితే అప్పుడు దానికి బోర్స్ ఫోర్స్ అని పేరు పెట్టాలి. కానీ దానికి ఓడిన్ ఫోర్స్ అని ఎందుకు పేరు పెట్టారు? అయితే దీనికి నార్స్ మైథాలజీ అండ్ మార్వల్ వాళ్ళు ఇద్దరు ఒక ఆన్సర్ అయితే ఇచ్చారు. మార్వల్ వాళ్ళే నార్స్ మైథాలజీ నుంచి రెఫరెన్స్ గా తీసుకొని ఒక ఆన్సర్ అయితే ఇచ్చారు. సో జనరల్లీ మనకి ఓడిన్ ఒక్కడే తెలుసు. థోర్కి లోకి అనే బ్రదర్ ఎలా ఉన్నాడో, ఓడిన్ కి కూడా వీలీ అండ్ వై అనే ఇద్దరు బ్రదర్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళు స్టార్టింగ్ లో యాస్గార్డ్ ని అయితే క్రియేట్ చేశారు. సో వీళ్ళు యాస్గార్డ్ ని స్టార్టింగ్ లో క్రియేట్ చేసిన టైంలో వచ్చేసరికి వీళ్ళు సతర్ అనే ఒక బీయింగ్ ని ఫేస్ చేస్తారనమాట. సో సతర్ గురించి మనందరికీ తెలిసింది. అయితే సతర్ ని ఓడియడానికి వీళ్ళ ముగ్గురు చాలా కష్టపడతారు, కానీ వీళ్ళ పవర్స్ సరిపోదు. అప్పుడు అర్థమైంది వాళ్ళలో ఒక ఇద్దరు పవర్స్ వచ్చేసరికి ఒకళ్ళలోకి వెళ్ళాలని. సో ఓడిన్ కి వాళ్ళ పవర్స్ ఇచ్చేద్దామని వీలీ అండ్ వై ఫిక్స్ అయ్యి వాళ్ళ సౌల్స్ ని ఓడిన్ లోకి పంపిస్తారు. ఓడిన్ సౌల్ తో వాళ్ళ సౌల్ కలిసి ఒక ఫోర్స్ లెక్క మారెత్తి అప్పుడు ఓడిన్ దానికి ఓడిన్ ఫోర్స్ అని పేరు పెడతాడు. ఆ ఫోర్స్ ని యూజ్ చేసుకుని ఓడిన్ ఈజీలీ సట్టర్ ని ఓడిస్తాడు. అసలు ఈ ఓడిన్ ఫోర్స్ లో ఏమేం పవర్స్ ఉంటాయి? థోర్ కి ఓడిన్ ఫోర్స్ పవర్ వస్తే నిజంగా అంత పవర్ఫుల్ గా మారతాడా? అయితే ఇది జస్ట్ ఒక యూనివర్సల్ లెవెల్ మాత్రమే. ఈ ఓడిన్ ఫోర్స్ ద్వారా యూనివర్స్ లో ఉన్న మ్యాజిక్స్ ని కంట్రోల్ చేయొచ్చు. ఈవెన్ ఆ మ్యాజిక్స్ మీద మనం గ్రిప్ తెచ్చుకోవచ్చు, ఈజీగా యూజ్ చేయొచ్చు, కాస్మిక్ అవేర్నెస్ తీసుకురావచ్చు. కాస్మిక్ అవేర్నెస్ అంటే యూనివర్స్ లో జరిగే ప్రతి విషయం పైన అవగాహన అయితే ఉంటదన్నమాట. ఇది కాకుండా సైజ్ మ్యానిపులేషన్, లైక్ యాంట్‌మ్యాన్ లెక్క గాడ్ లెవెల్ స్ట్రెంగ్త్ ఉంటది. లైట్ స్పీడ్ లో కూడా ట్రావెల్ చేయగలరు. ఈవెన్ మ్యాటర్ మ్యానిపులేషన్, లైక్ మ్యాటర్ ని మ్యానిపులేట్ చేయడం, రాక్ ని సిరితే మౌంటైన్ లా మార్చడం, శాండ్ ని ఎలక్ట్రిసిటీలా మార్చడం, ఇలాంటి మ్యాటర్ మ్యానిపులేటింగ్ పవర్ తో పాటు ఎనర్జీని మ్యానిపులేట్ చేయడం, లైక్ నార్మల్ ఎనర్జీని న్యూక్లియర్ ఎనర్జీలా మార్చడం, ఎలక్ట్రిక్ ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీలా మార్చి డిస్ట్రాక్షన్స్ క్రియేట్ చేయడం ఈ ఎనర్జీ మ్యానిపులేషన్ యొక్క స్పెషాలిటీ అనమాట. ఇది కాకుండా ఓడిన్ కి ఇంకా ఈ ఓడిన్ ఫోర్స్ ద్వారా లభించే మరొక పవర్ఫుల్ పవర్ ఏంటంటే వెపన్ ఎన్హాన్స్మెంట్. మనం థోర్ 1లో చూస్తే థోర్ యొక్క హ్యామర్ ని వర్తీనెస్ అనే స్పెల్ వేసి థోర్ కి కూడా అన్వర్తి వచ్చేలాగా చేస్తాడు. అలాగే ఇలా తను అనుకుంటే ఏ వెపన్ కైనా ఒక ఎన్హాన్స్మెంట్ వేసి ఆ వెపన్ ని యూజ్ చేయడానికి ఒక రూల్ ని క్రియేట్ చేయగలడు. ఎగ్జాంపుల్ థోర్ హ్యామర్. అలాగే గాడ్స్ యొక్క పవర్స్ ని రిమూవ్ చేయగలడు. అదే థోర్ 1లో థోర్ యొక్క పవర్స్ ని కూడా రిమూవ్ చేశాడు. ఏ గాడ్ పవర్ ని పెంచాలి, ఏ గాడ్ పవర్ ని పెంచకూడదని కూడా తన చేతిలో ఉంటది. ఇప్పుడు లోకి పవర్ పెంచకూడదు అనుకుంటే పెంచలేడు. నేను ఇక్కడ మాట్లాడుతుంది మల్టీవర్స్ లోకి గురించి కాదు, నార్మల్ లోకి గురించి అనమాట. ఇంకా ఓడిన్ దగ్గర ఉన్న బెస్ట్ పవర్ ఏంటంటే హీలింగ్ అండ్ రిజరాక్షన్. అంటే తను చచ్చిపోయి కూడా మళ్ళీ బతకగలడు ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు. బట్ ఒక టైం పీరియడ్ వచ్చినప్పుడైతే అది జరగదనమాట. అండ్ తను చచ్చిపోయిన వాళ్ళని కూడా బతికేయగలడు అనమాట. ఎగ్జాంపుల్ థోర్, లోకి, ఫ్రీగా ఇలా. బట్ వాళ్ళ టైం పీరియడ్ యాస్గార్డ్ సైకిల్లో వచ్చినప్పుడైతే ఓడిన్ అయితే ఏం చేయలేడు అనమాట. సో అయితే ఇప్పుడు ఓడిన్ ఫోర్స్ పవర్స్ ని చూసాక ఇది యూనివర్సల్ లెవెల్ పవర్స్ ఉన్న పొటెన్షియాలిటీ. అయినా కానీ ఈ ఓడిన్ ఫోర్స్ లో ఒక చిన్న ఫ్లా అయితే ఉంది. అదే ఏంటంటే ఈ ఓడిన్ ఫోర్స్ ని మనం బాగా యూజ్ చేసామంటే మనకి ఖచ్చితంగా రెస్ట్ అయితే కావాలి. జనరల్లీ మనం ఎక్సర్సైజ్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకోకపోతే మన మజిల్ అనేది గ్రో అవ్వదు. సేమ్ ఇక్కడ కూడా ఇదే ప్రిన్సిపల్ వర్క్ అయితే ఓడిన్ ఫోర్స్ ని బాగా యూజ్ చేసిన తర్వాత ఒక డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోవాలి. ఆ డీప్ స్లీప్ కూడా ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే ఒకసారి 100 సంవత్సరాలు, ఒకసారి 1500 సంవత్సరాలు, ఈవెన్ ఒకసారి 2000 సంవత్సరాలకు కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకురా ఇంత డ్యూరేషన్ అంటే అది వాళ్ళు ఫైట్ చేసే యూజర్ బట్టి. ఒకసారి కామిక్స్లో ఓడిన్ గ్యాలాక్టస్తో ఇలాగే ఫైట్ చేశాడు. సో
తను చాలా సంవత్సరాలు రెస్ట్లోకి అయితే వెళ్ళిపోయాడు. సో ఒకవేళ థోర్కి కనుక డూమ్స్డేలో ఓడిన్ ఫోర్స్ వస్తే అంతగా యూజ్ ఉండదు. ఇప్పుడు రూన్ కింగ్ థోర్ గురించి తెలుసుకుందాం. జనరల్లీ రూన్ కింగ్ థోర్ ఆర్జిన్ మీ అందరికీ తెలిసిందే. మామూలుగా యాస్గార్డ్కి 9 రిలమ్స్కి కలిపి రాగ్నరాక్ అయితే వచ్చింది. దాని నుంచి యాస్గార్డ్ పీపుల్స్ని సేవ్ చేయడానికి తను చెట్టుకి ఊరేసుకుంటాడు ఎగడ్రెసిల్ ట్రీకి. సో అలా వేసుకున్న దాంతో తనకి రూన్ మ్యాజిక్ అనేది వచ్చింది. అసలు ఈ రూన్ మ్యాజిక్ అంటే ఏంటి? చాలామంది డాక్టర్ డూమ్ ఆర్మర్ పైన సింబల్ చూసి, డాక్టర్ స్ట్రేంజ్ నోవే హోమ్లో వాడే స్పెల్స్ యొక్క సింబల్ని చూసి, వాండా వాడే డార్క్ హోల్డ్లో ఉండే రెడ్ కలర్ సింబల్స్ని చూసి అసలు ఈ రూన్ మ్యాజిక్ అంటే ఏంటి అని డౌట్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ రూన్ మ్యాజిక్ అనేది ఒక స్పెసిఫికల్ మ్యాజిక్ అనమాట. అంటే కొన్ని రూన్స్ అని ఉంటాయి, అంటే సింబల్స్గా అయితే ఉంటాయి. వాటిని యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. అయితే ఈ మ్యాజిక్ని మనం ఎలా యూజ్ చేస్తానో అన్న దాన్ని బట్టి అయితే ఉంటుంది. థోర్ ఈ రూన్ మ్యాజిక్ని యూజ్ చేసేటప్పుడు విల్ పవర్ని ఎక్కువగా పెడతాడు. దాంతో తను మల్టీవర్సల్ లెవెల్ క్యారెక్టర్ అయితే అయిపోతాడు. ఇందులో తను ఈవెన్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఈ మూడిట్లో ఒకేసారి ఉండగలడు. రియాలిటీని అరెస్ట్ చేయగలడు, రియాలిటీని కంట్రోల్ చేయగలడు, మ్యాజిక్స్ వస్తాయి, యూనివర్సల్ అవేర్నెస్ ఉంది. ఈవెన్ ఓడిన్ ఫోర్స్ కంటే 10 times పవర్ఫుల్గా ఉంటాడు. ఈవెన్ ఓడిన్ ఫోర్స్లో లేని పవర్స్ కూడా ఉంటాయి. ఈవెన్ గాడ్స్ని కూడా కంట్రోల్ చేయగలడు. మరి ఈ రూన్ కింగ్ థోర్ గాడ్ ఎంపరర్ డాక్టర్ డూమ్ ఓడించగలడా అంటే నాకు తెలిసినంత వరకు ఓడించలేడు. ఎందుకంటే గాడ్ ఎంపరర్ డాక్టర్ డూమ్కి కామిక్స్ ప్రకారంగా బియాండర్ పవర్స్ ఉంటాయి. బట్ మూవీస్లో తనకి బియాండర్ పవర్స్ ఉంటాయా, వేరే పవర్స్ ఉంటాయా అని తెలీదు. సో అదొక క్వశ్చన్ మార్క్ అనమాట. బట్ ఇక్కడ ఫైనలైజ్ చేసుకొని చూస్తే రూన్ కింగ్ థోర్ ఖచ్చితంగా డాక్టర్ డూమ్కి టఫ్ ఇవ్వగలడు. అయితే ఇప్పుడు మార్వెల్ ఫ్యాన్స్కి అలాగే థోర్ ఫ్యాన్స్కి ఒక హార్ట్ బ్రేకింగ్ విషయం అయితే చెప్పాలి. అవెంజర్స్ సీక్రెట్ వార్స్ తర్వాత క్రిస్ హెమ్స్వర్త్ అయితే ఇంకా థోర్ రోల్ని ప్లే చేయట్లేదు. ఈవెన్ ఏ సూపర్ హీరో రోల్ని కూడా ప్లే చేయట్లేదు అనమాట. ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఒక బైక్ రేస్ కాంపిటీషన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో దాని మీద ఒక మూవీని అయితే ప్లాన్ చేస్తున్నారంట మేకర్స్. సో దానికి క్రిస్ హెమ్స్వర్త్ని తీసుకుందాం అనుకుంటున్నారంట. ఈవెన్ క్రిస్ హెమ్స్వర్త్ కూడా ఇన్నాళ్ళని సూపర్ హీరో కాన్సెప్ట్స్ చేస్తూ కూర్చుంటాం, సో మనం కూడా ఫ్రెష్గా వేరే కాన్సెప్ట్స్లోకి వెళ్దామని చెప్పి ఈ కాన్సెప్ట్స్లోకి వెళ్తున్నాడంట. ఇంకా అవెంజర్స్ సీక్రెట్ వార్స్ అయిన తర్వాత తను సూపర్ హీరో కాన్సెప్ట్స్ని అసలు అటెంప్ట్ చేయడని ట్వీట్స్ అయితే వేస్తున్నాడు. బహుశా అందుకనే అనుకుంటా ఒకప్పుడు క్రిస్ హెమ్స్వర్త్ మార్వెల్కి గుడ్ బై టైప్లో ఒక ట్వీట్ అయితే ఇచ్చాడు. బట్ మనమేమో అవెంజర్స్ డూమ్స్డేలో థోర్ చచ్చిపోతాడు అది ఇది అని థీరీస్ వేసాం. సో ఇది మార్వెల్ ఫ్యాన్స్కి అలాగే థోర్ ఫ్యాన్స్కి ఒక సాడ్ న్యూస్ అనమాట. బై ద వే వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.